మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించే గొప్ప మహాకృపను బట్టి మరి ఈరోజు దేవుని మాటలు వినుటకు మనందరము కూడి ఉన్నాము. మరి ఈరోజు అంశము క్రీస్తుకు శిష్యులుగా ఉంటే కలిగే లాభములు. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ శిష్యులుగా ఉండాలి అని చెప్పి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తుకు శిష్యులుగా ఉంటే కలిగే లాభాలు ఏముంటాయి? ఇప్పుడు శిష్యులు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు. వాళ్ళు ఇప్పటిదాకా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయాక వాళ్ళు చేసిన కార్యాలు ఏంటి అని అంటే, చనిపోయిన వారు లేపారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వాళ్ళకి చూపించారు. మరి ప్రతి ఒక్కరికి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ప్రతి చోట సంఘాన్ని స్థాపించారు. వీళ్ళు చేసిన శిష్యులు చేసిన పనులు. సో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా ఉంటే మనం కూడా వీటిని చెయ్యొచ్చు. ఇంకా ఏం లాభాలు ఉన్నాయో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనములు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులుగా ఉంటే మనం ఫస్ట్ మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, మన భుజము మీద ఉన్న భారాన్ని ఆయన తీసుకుంటాడు, ఆయన భారాన్ని మనకిస్తాడు. ఆయన భారం ఎలా ఉంటుంది? తేలికగా ఉంటుంది. చివరి వచనంలో ఉంది కదా, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. సో ఇక్కడ ప్రతిదీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. నీ బాధ నాకు ఇవ్వు, నేను నీకు సంతోషాన్ని ఇస్తా. నీకు సమాధానం లేదా, నా దగ్గరికి రా, నేను నీకు సమాధానాన్ని దయచేస్తా. నువ్వు బాగా బాధని భారాన్ని మోస్తున్నావా, నా దగ్గరికి రా, నేను నీకేమిస్తాను? సులువైనటువంటి కాడిని నీకు ఇస్తాను, మోయగలిగేటువంటి భారాన్ని నేను నీకు ఇస్తాను. తర్వాత ఇంకేమి దయచేస్తాడు దేవుడు? క్రీస్తుకు శిష్యులుగా ఉంటే మనం. ఎఫెసీ 1:7. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. అయితే క్రీస్తు దగ్గరికి మనం శిష్యులుగా చేరినట్లయితే రెండో పని ఏం చేస్తాడు ఆయన అంటే, మనల్ని క్షమిస్తాడు. మనం ఎటువంటి పాపం చేయని, ఎటువంటి దోషం చేయని, ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేయని, దేవునికి ఎంత దుఃఖాన్ని కలుగజేయని ఆయన ఏం చేస్తాడు? మన అపరాధమును బట్టి మనలను క్షమిస్తాడు. తర్వాత 1 యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. పేజ్ నంబర్ 221. మనము పాపులమను మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఫస్ట్ ఏమో
మనము కానీ ఆయన శిష్యులుగా మారితే ఫస్ట్ ఏం చేస్తాడు? ఆయన మన కాడిని తీసుకొని సులువుగా చేస్తాడు. రెండవది మనల్ని క్షమిస్తాడు. మూడవది పవిత్రులనుగా చేస్తాడు. ఇక మనం ఒకసారి ఒప్పుకున్నామంటే పాపం ఇక అయిపోయినట్టే, ఇక మళ్ళీ దాన్ని ఎత్తడు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం యేసుక్రీస్తు ప్రభువారికి కుడివైపు ఎడమవైపు 2 దొంగల్ని సిలువ వేస్తే ఒక దొంగ రక్షింపబడతాడు. యేసు ప్రభువారు ఈనాటి నుండి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఎవరికి చెప్పాడు ఈ మాట అని అంటే, చెప్పే ప్రతి ఒక్క క్రైస్తవుడు దొంగకు చెప్పాడు. దొంగ ఎప్పుడు? దేవుని ఎరుగక ముందు, దేవుని తెలుసుకోకముందు, పరదేశంలోనికి నువ్వు వస్తావు అని క్రీస్తు చెప్పకముందు దొంగ. ఇప్పుడు మారాడుగా, రక్షణ పొందాడుగా, అయినా మనిషి ఏమంటాడు? దొంగనే అంటాడు. కాబట్టి మానవులు నువ్వెంత మంచి చెయ్యి, నువ్వెంత మంచిగా ఉండు, నువ్వెంత పద్ధతిగా ఉండు, పాత జీవితాన్నే మానవుడు లెక్కిస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పాత జీవితాన్ని నేను లెక్కించను, నిన్ను పవిత్రురాలిగా నేను ఎంచుతాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకోటి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు. ఒక్క నిమిషం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అయితే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు పండగ సందర్భంగా లేచి, మహాదినములు రాబోతున్నాయి, ఆ టైంలో ఎవరైతే దప్పికొంటారో రండి నా వద్దకి, వాళ్ళ కడుపులో జీవ జలములు ఇస్తాను, ఇక అన్నిటికీ మీరు దప్పికొనరు, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేవుని వద్దకు రండి అని చెప్తూ, అప్పుడు ఆత్మ ఆయన దగ్గర లేదంట. ఏం ఆత్మ? అప్పుడు ప్రభువు దగ్గర ఆత్మ లేదు. ఎందుకు అనంటే ఆయన ఇంకా మరుగుపరచడం అంటే మహిమపరచబడటం అంటే, మహిమ అంటే అసలు ఎక్కడ ఉంటుంది మహిమ? దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. అంటే ఇంకా మహిమపరచబడలేదంటే ఇంకా దేవుని వద్దకి వెళ్ళలా, అంటే ఇంకా ఆరోహణం అవ్వాల, అంటే ఇంకా భూమి మీదే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి అప్పటిదాకా ఆత్మ లేదు. ఎప్పుడు వచ్చింది ఆత్మ? దేవుడు మహిమపరచబడినాక, మరుగుపరచబడినాక ఆత్మ రావడం జరుగుతుంది. సో ఎవరైతే క్రీస్తుకు శిష్యులుగా ఉంటారో వారికి జీవజలపు ఊటను దేవుడు ఇస్తాడు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక గలతీ 5:22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మఫలములు కూడా మనలో ఉండాలి. ఒకవేళ క్రీస్తు శిష్యులుగా మనం అంగీకరించుకున్నట్లయితే దేవుడి ఆత్మఫలాలను కూడా మనకి అనుగ్రహిస్తాడు. తర్వాత రోమపత్రిక 15:13.
రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్తానముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇక్కడ మనం క్రీస్తుకి శిష్యులుగా మనలను మనం అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మ మనల్ని పొందుకుంటే ఇంకేం కలుగుతాం? మనం సమాధానంగా బ్రతుకుతాం, సంతోషంగా బ్రతుకుతాం జీవితాంతం. తర్వాత యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి అనంటే కింద ఫుట్ నోట్లో 3rd పాయింట్ ఉంది చూడండి. శాంతి అనంటే సమాధానం. నేను నీకు సమాధానాన్ని అనుగ్రహించి వెళుతున్నా. సమాధానం ఎవరు? పరిశుద్ధాత్మ. మనం ఏదైనా తప్పు చేయాలన్నా, మనం ఏదన్నా ఎవరితోనన్నా గొడవ పడాలన్నా, ఎవరి దగ్గరైనా వైరం పెంచుకోవాలన్నా, స్నేహం పెంచుకోవాలన్నా, బంధం పెంచుకోవాలన్నా ఫస్ట్ మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఇదే పరిశుద్ధాత్మని ఆత్మ. మరి ఈ ఆత్మ మనకి ఏం చేస్తుందంటే సమాధానపరచడానికి చూస్తుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ వింటారో సమాధానంగా ఉంటారు. లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా మనం మనసుకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ క్రీస్తుకు శిష్యులుగా మనం గనక మారితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిలిచి మనకు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనములు. మొదటి పేతురు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఒక్క నిమిషం. మొదటి పేతురు 1వ అధ్యాయం 4-5 వచనములు. 4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన కనికరం మన మీద ఉండటం మూలంగా మనం మరలా జన్మించటానికి కారణభూతులయ్యాం. ఎంతటి పాపరహితులము, ఎంతటి పాప శరీరాన్ని ధరించాము, పాప ఆలోచనలు కలిగి ఉన్నాం. అయినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొక ఛాన్స్ వస్తున్నాడు. ఆ ఛాన్స్ నువ్వు పొందుకోవాలని నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు క్రీస్తుకి శిష్యులనుగా మార్చుకోవాలి. ఇలా చెప్పుకుంటే బోలెడు వచనాలు ఉన్నాయి చూసుకుంటూ ఉంటే బైబిల్ మొత్తంలో. కాబట్టి క్రొత్త నిబంధనలో చెప్పేటువంటి ప్రతి ఒక్క భక్తుడు చేసేటువంటి పని మనకి తెలియజేస్తుంది. ఏంటి? నేను శిష్యుడిగా ఎందుకు మారాను? ఇందుకు మారాను, ఈ విధంగా మారాను. ఆయన శిష్యుడిగా ఉంటే నేను పొందుకున్న లాభాలు మీకు వ్రాస్తున్నానని చెప్పి ప్రతిదీ చూపిస్తున్నాడు. సో ఇక నుండైనా నువ్వు క్రీస్తుకు శిష్యుడిగా ఉంటావా? క్రీస్తు శిష్యురాలుగా బ్రతుకుతున్నావా? అసలు ఆ మనస్తత్వం ఉందా? ఆ మనస్తత్వం కలిగి ఉన్నావా? ఒకసారి మనల్ని మనం ఆలోచింపజేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. మరి క్రీస్తుకు శిష్యులుగా ఉంటే కలిగే లాభాలను మనం చూస్తూ వచ్చాం ఇప్పటిదాకా. ఒకవేళ క్రీస్తుకు శిష్యులుగా లేకుండా మనం లోకానుసారంగా జీవించినట్లయితే దేవుడు వదిలేస్తాడు, దేవుడు పట్టించుకోడు. దేవుడు ఏ విధంగానూ మన జోలికి రాడు. మనం అంధకారంలో ఉంటే దేవుడు చూసి నవ్వుతానంటున్నాడు. మనము బాధల్లో కృంగిపోయి ఉంటే దేవుడు చూసి వెక్కిరిస్తానంటున్నాడు. మనము కానీ దేవుడిని త్రోసివేసినట్లయితే దేవుడు కూడా మనల్ని త్రోసివేస్తానంటున్నాడు. నీవు నన్ను ఎరిగితే నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను
ఘనపరుస్తాను. కాబట్టి దేవాది దేవుణ్ణి మనం మన జీవితంలో ఎప్పుడు ఘనపరుస్తూ దేవుణ్ణి మనం శిష్యునిగా, దేవునికి మనం శిష్యులనుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ తగ్గించుకుంటూ విధేయత దేవుని యందు చూపుతూ ఉన్నట్లయితే శిష్యులు కలిగిన లాభం ప్రతిదీ మన జీవితంలో కూడా కలుగుతుంది. ఇక నుండి దేవుని శిష్యులుగా మనం కూడా ఉండాలని చెప్పి మనవి చేస్తూ చిన్న మాటలు మన హృదయంలోనూ మన వినికిడిలోనూ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చేటువంటి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మీరు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజున చూడలకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకులో ఉంచి ఉన్నారు. వందనములు, స్తుతులు, స్తోత్రములు. నా తండ్రి ప్రభువా, ఈరోజు జరిగినటువంటి కూడికలు ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. రేపు జరగబోయేటువంటి పరిచర్లు తోడుగా ఉండండి, రాకపోకలు తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి, ఆహార విషయంలో తోడుగా ఉండండి, వాతావరణ విషయంలో తోడుగా ఉండండి. అయ్యా ఈ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అయ్యా నీవు నమ్మి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మినిస్ట్రీని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. నీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి, నాకు మనోధైర్యాన్ని అనుగ్రహించిన ప్రభు, నీ యొక్క మార్గంలో నేను స్థిరంగా నిలబడే కృప నాకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, మా సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి, వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత నీ యొక్క నామంలో సమకూర్చమని తీర్చమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. మరలా రేపటి దినాన 2 నుండి 4 దాకా జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా తండ్రి, మీరు మాకు ఏ విధమైనటువంటి ఆహారం సిద్ధపరిచి ఉన్నారో ఆ విధమైనటువంటి ఆహారం మేము తండ్రి ప్రభు భుజించే కృపను మనస్తత్వం మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభు. నీ యొక్క సన్నిధికి రేపు వచ్చేటప్పుడే మా ఆలోచనలు మేము స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క మాటలు జాగ్రత్తగా విని నీ అందు భయంతో భక్తితో మెలుగు కృపను మా అందరికి అనుగ్రహించమని యేసునామమున బట్టి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.